వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవల తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేయడం తెలిసిందే. జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నేతలు విడుదల చేశారు. యువత మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన జాతీయ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను హస్తం పార్టీ చేర్చగా, తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో మాత్రం స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీటిలో ప్రధానంగా ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడంతో అసలు ఆ గ్రామాలేంటి, ఎందుకు తెలంగాణలో కలపాలనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కలిపిన భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను తిరిగి ఇప్పుడు తెలంగాణలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చర్చించడంతో 5 గ్రామాల ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కునూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలను పూర్తిగాను భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాల పేరుతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సదరు మండలాలు, గ్రామాలను ఏపీలో కలిపే సమయంలో ఇక్కడ ప్రజల మనోభావాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలు కానీ, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా అశాస్త్రీయంగా విలీనం చేయడంపై ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముంపు గ్రామాలను తిరిగి తెచ్చుకునేందుకు కేసీఆర్ కృషి చేశారు. ప్రధానంగా భద్రాచలం మండలంలోని పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను ఏపీలో కలిపే సమయంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిపిన పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలకు భద్రాచల ఆలయంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఎటపాకలో శ్రీరాముని జటాయు మండపం ఉండగా, గుండాలలో సీతమ్మ తల్లి కోసం నిర్మించిన ఉష్ణగుండాలున్నాయి. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి గల వ్యవసాయ భూముల్లో సుమారు 900 ఎకరాలు పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఇంతటి చారిత్రక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తెచ్చుకోవడానికి గతంలో సీఎం హోదాలో కేసీఆర్ శ్రమించగా కొంత సానుకూలత కనిపించింది. కానీ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయలేకపోయారు. కాగా అప్పట్లో భద్రాచలం మండలంలో ఉన్న ఎటపాక గ్రామం ఏపీలో విలీనమైన తర్వాత ఆ ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. ఇక భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండలంగా ఉన్న ఎటపాకను దాటి వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం మండలంలోని సదరు 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని తాజాగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. వారిలో మళ్లీ తెలంగాణలో కలుస్తామన్న భరోసా కలుగుతోంది.